హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను ప్రతి వీడియోలో కూడా చెప్తూనే ఉంటా, ఎవరైనా సరే మీరు గల్ఫ్ దేశాలకు రావాలనుకుంటే ఇక్కడ పని చేసుకోవడానికి కువైట్ అయినా, మస్కట్ అయినా, దుబాయ్ అయినా, సౌదీ అరేబియా అయినా, మీరు ఎక్కడికైనా సరే మీరు పని చేసుకోవడానికి రావాలనుకుంటే ఏజెంట్ల ద్వారా రావద్దండి. ఏజెంట్లను నమ్మి మాత్రం రావద్దండి. వాళ్ళు ఏదో 10 రూపాయలకు డబ్బులు ఆశపడి వాళ్ళు మిమ్మల్ని ఇక్కడ పిలిపిస్తారు. ఇక్కడ పిలిపించిన తర్వాత మీ అదృష్టం బాగుంటే మీకు మంచి ఇల్లు దొరుకుతుంది. మీ అదృష్టం బాగలేకపోతే చాలా చాలా కష్టాలు పడాల్సి ఉంటుంది, చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది అని చాలా వీడియోస్ లో చెప్పింటాను. నేను ఒక సిస్టర్ మస్కట్ నుంచి నాకు ఒక వీడియో షేర్ చేసింది. ఒక తెలుగు ఆవిడ ఏజెంట్ గా పనిచేస్తుందంట మస్కట్ లో. ఆమె పేరు వచ్చి సుజాత. ఆ సుజాత అనే ఆవిడ వీసా ఇచ్చి పిలిపించడం అయితే జరిగింది. పిలిపించిన తర్వాత ఒక ఇంట్లో పనికి పెట్టింది. ఇంట్లో పని బాగానే చేసుకుంటానింది. ఆయనకి ఏదో ఆరోగ్య సమస్య రావడం అయితే జరిగింది. హాస్పిటల్కి వెళ్ళి చూపిస్తే నువ్వు పని చేయడానికి కుదరదు, నీకు హెల్త్ బాగలేదు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, నువ్వు మళ్ళీ మీ ఆఫీస్కి వెళ్ళిపో, మీకు ఎవరైతే వీసా తీశారో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపో అనేసి పంపించడం అయితే జరిగిందంట. ఆడికి ఆమె నేను ఇక్కడే పని చేసుకుంటాను, నేను మెడిసిన్ తెప్పించుకొని ఇండియా నుంచి మందులు వాడుతూ నేను పని చేస్తాను మేడం అని చెప్పినా కూడా వినకుండా ఆమెను మళ్ళీ తీసుకెళ్లి ఆ మస్కట్ వాళ్ళు, ఆ ఇంటి ఓనరు ఆఫీస్ లో వదిలేయడం అయితే జరిగింది. ఆ సుజాత అనే ఆమె అక్కడ ఒక ఆఫీస్ పెట్టుకొని నడుపుతుందంట. సుజాత అనే ఆమె ఏజెంట్ పని చేస్తుంది. ఆ సుజాత అనే ఆమె చాలా చిత్రహింసలు పెట్టిందంట. పాపం కొట్టడము, తిట్టడము, వల్గర్ గా మాట్లాడడము, నువ్వు పని చేయడానికి వచ్చినావా, ఏం చేయడానికి వచ్చావు ఇక్కడికని చాలా ఇబ్బందులు పెట్టి ఒక రూమ్ లో వేసేసి బంధించేసి ఇండియాకు వెళ్ళిపోయిందంట. ఇండియాకి వెళ్ళిపోయిన తర్వాత ఆయన రూమ్ లోనే 2 రోజులు అన్నం నీళ్ళు లేకుండా అక్కడే ఉండి ఎవరో తెలియని వ్యక్తులు వచ్చి డోర్ కొట్టడము, డోర్ తీయండి, మమ్మల్ని సుజాత పంపించింది, డోర్ తీయండి, డోర్ తీయండి అని డోర్ కొట్టడము. ఆయన భయపడి డోర్ తీయకుండా అక్కడే ఉండి లాస్ట్ కు ఆ రూమ్ లో నుంచి పారిపోయి ఒక బీచ్ లోకి వెళ్ళి బీచ్ లో కూర్చొని ఆమె ఒంటరిగా అన్నము నీళ్లు లేకుండా ఉండడానికి రూమ్ లేకుండా ఎంత బాధపడుతుందో ఒకసారి చూడండి. మీకు ఒక వీడియో పెడుతున్నాను, ఆమె నాకు పెట్టిన వీడియో, మీరు వినండి. ఆ వీడియో విన్న తర్వాత మీకు అర్థమవుతుంది. నమస్తే మేడం, నా పేరు ప్రసన్న, గురు ప్రసన్న. నేను ఇలాగా మస్కట్కి వచ్చాను పని నిమిత్తం. ఏజెంట్ల ద్వారా వచ్చాను మేడం. వాళ్ళు నన్ను పనికి పెట్టారు. ఆ ఇంట్లో 2 నెలలు పని చేస్తుండగానే నాకు హెల్త్ ప్రాబ్లం వచ్చింది మేడం. హెల్త్ ప్రాబ్లం వస్తే వాళ్ళు హాస్పిటల్కి తీసుకెళ్లారు. హాస్పిటల్కి తీసుకెళ్లి వాళ్ళు డాక్టర్ గారు చెప్పారంట, రుమతేజం అని చెప్పారంట మేడం. అదే కీళ్ళవాతం ఏదో మరి నాకు తెలీదు, అరబ్బీలో రుమతేజం అని చెప్పారంట. చెప్తే వాళ్ళు పని చేయలేవు, వెళ్ళిపో ఏజెంట్ దగ్గరికి అంటే, లేదు మేడం నేను చేస్తాను అని చెప్పి మెడిసిన్ తెప్పించుకుంటా ఇండియా నుంచి నేను చేస్తానని చెప్పి ఏదో రంగా 3 నెలల 15 రోజులు చేశాను మేడం. అయినా సరే వాళ్ళు వినకుండా నన్ను పంపించేశారు, ఏజెంట్కి అప్పచెప్పేశారు. ఆవిడ నన్ను నానా మాటలు మాట్లాడింది, చాలా వల్గర్గా మాట్లాడింది, తిట్టింది, కొట్టింది, రూమ్లో పెట్టేసి ఇండియా వెళ్ళిపోయింది. 2 రోజుల వరుసనే నన్ను ఎవరో వచ్చి మగోళ్ళు వచ్చి తలుపు తీయమని సుజాత పంపించింది, నువ్వు డోర్ తీయి అని చెప్పి నన్ను ఇబ్బంది పెట్టారు మేడం. నేను డోర్ అయితే 2 రోజులు కూడా నేను డోర్ తీయలేదు. 2వ రోజు 2 గంటల సేపు నన్ను చాలా ఇబ్బంది పెట్టారు. పెద్ద పెద్ద కేకలు వేసేసి డోర్ తీయమని కాలింగ్ బెల్ కొట్టి డోరు బాగా కొట్టి బాగా పెద్ద పెద్ద కేకలు వేసేసారు మేడం. నాకు చాలా భయం వేసింది మేడం. నేను ఇంకా తీనంటే తీనన్నాను. లోపలికి వెళ్ళిపోయి అది కూడా లాక్ చేసేసుకొని లోపల ఉన్న వాళ్ళు వెళ్ళిపోయేదాకా ఉండి అప్పుడు నేను ఎంబసీ కాడికి వచ్చాను మేడం. కంప్లైంట్ రాసుకున్నారు కానీ మాకు ఉండటానికి తినడానికి అసలు దారి లేదు మేడం. చెట్టు కింద ఉన్నాం మేడం. ఏదో పని చేసుకుంటూ వచ్చాం, హెల్త్ ప్రాబ్లం వచ్చింది. ఇంటికి పంపించామని అడిగాను మేడం. లక్షలు కావాలంట. 2 లక్షలు ఇస్తే పంపిస్తాము, లేకపోతే పంపించము. నీ బతాక నీ పాస్పోర్ట్ మా దగ్గరే ఉంది, ఉండడానికి తినడానికి అసలు ఏ దారి లేదు మేడం. చెట్టు కింద ఉన్నాం మేడం. ఇది సముద్రం. నాతో పాటు ఇంకా చాలా మంది ఉన్నారు, వాళ్ళు ఎటు వెళ్ళారు తెలియదు. ఎంత బాధపడతానో చూడండి. ఆమెను రూమ్ లో పెట్టేసి తాళం వేసేసి సుజాత అనే ఆమె ఇండియాకి వచ్చేస్తే ఆమె మంచి చెడ్డలు ఎవరు చూసుకుంటారు? ఆమెను ఇంకొక ఇంట్లో పెట్టడమో లేదంటే ఆమెకు ఏదైనా మంచి చెడ్డ చూసి లేదా ఆమెను కూడా ఇంటికి పంపించేయడమో ఏదో చూడకుండా ఆమెను ఒక రూమ్ లో వేసేసి తాళం వేసుకొని నువ్వు ఇండియాకి వచ్చేస్తే ఆమెను ఎవరు చూస్తారు? అక్కడ ఎవరో తెలియని వ్యక్తులు వచ్చి మమ్మల్ని సుజాత పంపించింది అని చెప్పి డోర్ తీయండి అని చెప్పి డోర్ కొడుతుంటే ఒకవేళ ఆమె డోర్ తీసిన తర్వాత ఆమెను ఏం చేస్తారో ఏమో. ఆమె ఎంత భయపడి ఉంటుంది, ఎంత బాధపడి ఉంటుంది. ఆమె నిన్ను నమ్మి ఆమె అంత దూరం వస్తే వచ్చిన ఆ ఆడ మనిషిని నువ్వు ఎలా చూసుకోవాలి? ఆయనకి ఏం తెలుస్తుంది? కొత్త మనిషికి ఆయనకి ఏమైనా అరబ్బీ వస్తుందా మాట్లాడడానికి? లేదా మస్కట్లో ఎవరైనా తెలుసా ఆమెకు? ఎక్కడికి వెళ్తుంది, ఎక్కడ ఉంటుంది? ఇలాంటి వాళ్ళని నమ్మి ఎలా పోతున్నారు మీరు మస్కట్కు? మస్కట్ అనే కాదు, ఏ కంట్రీకి అయినా సరే
ఇలాంటి ఏజెంట్లు ఉంటే మాత్రం వాళ్ళని నమ్మి అసలు రావద్దండి. ఎవరైనా వీసా తీసినారంటే ఒక వ్యక్తికి, ఒక ఆడ మనిషికైనా ఒక మగవానికైనా ఒక వీసా తీస్తే అతను వచ్చిన తర్వాత ఇక్కడికి మస్కట్ అయినా కువైట్ అయినా ఎక్కడికైనా సరే వచ్చిన తర్వాత ఆ వ్యక్తి సెటిల్ అయ్యే వరకు మంచి సెట్ చూసుకునేలాగా ఉండాలి. నువ్వు ఒక వ్యక్తిని పిలిపిస్తున్నావంటే ఆ వ్యక్తి ద్వారా నీకు ఒక 50,000 60,000 డబ్బులు మిగులుతున్నాయి. అంత డబ్బులు సంపాదించేటప్పుడు ఆ పిలిపించిన వాళ్ళకు మంచి చెడ్డలు ఎవరు చూసుకోవాలి? నువ్వే చూసుకోవాలి కదా. నువ్వేమో ఆమెను అక్కడ వదిలేసి దింకొని ఇండియాకి వచ్చేసినావు. ఆయనను ఎవరు చూసుకుంటారో? ఆయన వెళ్ళి ఇప్పుడు బీచ్ లో కూర్చొని ఉంది, పాపం అన్నం లేదు, నీళ్లతో ప్రాణం పట్టుకొని ఉంది, ఆమె నీళ్లు తాగుతూ బతుకుతాంది అక్కడ కూర్చొని. ఆయన ఎలా ఇండియాకి రావాలి? ఆమెను ఎవరు కాపాడతారు? ఎంత ఇబ్బంది పడతాందో చూడండి. ఇట్లా ఒకరిద్దరు కాదంట, చాలా మందికి మోసం చేసిందంట ఆమె. ఎవరో సుజాత అనే ఆమె ఏజెంటు చాలా మందికి మోసం చేసిందంట. ఎంతో మంది ఇబ్బందులు పడుతున్నారట ఆయన ద్వారా మస్కట్కి వెళ్ళిన వాళ్ళు. ఎవరు ఆ సుజాత? ఆయన వరకు ఈ వీడియో చేరేలాగా షేర్ చేయండి. ఇంకొకసారి ఇలాంటి తప్పు చేయకుండా, ఇంకొకరికి మోసం చేయకుండా ఉండాలంటే ఈ వీడియో ఖచ్చితంగా ఆయన వరకు చేరాలి. నువ్వు ఇండియాకి వెళ్ళాలంటే 2 లక్షలు డబ్బులు కట్టు, పంపిస్తాం, లేదంటే నేను పంపిను, నువ్వు ఇక్కడే సాగు అంటుందంట. ఆయన పని చేయను అంటాందా? లేదా నేను వెళ్ళిపోవాలంటాందా? ఆమె వెళ్ళిపోవాలనలేదు కదా, పని చేయను అనలేదు కదా, నీ పని చేసుకుంటాను అంటుంది. నా హెల్త్ బాగాలేకపోయినా నేను మందులు వాడుతూ టాబ్లెట్స్ తింటూ నేను పని చేసుకుంటాను అంటాంది. నువ్వు పనిలో పెట్టాలి కదా, ఇంకొక ఇంట్లో అయినా మార్చి పెట్టాలి కదా. తెలియని వ్యక్తుల ద్వారా ఇక్కడికి రావాకండి. ఈ గల్ఫ్ దేశాల ముందులా లేవు. కువైట్ కావచ్చు, మస్కట్ కావచ్చు, దుబాయ్ కావచ్చు, సౌదీ అరేబియా, ఈ కంట్రీ వాళ్ళు కూడా చాలా చేంజ్ అయిపోయారు. జీతాలు సక్రమంగా ఇవ్వరు, కొట్టడము, తిట్టడము, వల్గర్గా మాట్లాడము, ఏదైనా చేసేదానికి వెనకాడరు. ఇప్పుడు వీళ్ళు కూడా కొందరు, అందరూ కాదు, కొందరు ఉన్నారు ఈ గల్ఫ్ దేశాల్లో కూడా, కొందరు ఆ విధంగా కూడా ఉన్నారు. అలాంటివన్నీ తెలుసుకొని రావాలి మనం ఇక్కడికి. మన ఇంట్లో ఒక ఆడ మనిషి బయట వెళ్తాందంటే ఎవరో కన్నీ మనం తోడు పంపిస్తాం, పోయి రాపోండి తోడుగా ఒకటే పోతాందని. అలాంటిది ఆ సుజాత అనే ఆమెను నమ్మి ఇంత దూరం వచ్చిందే ఆమెను ఎలా చూసుకోవాలి? ఆయనకి ఎవరు చూస్తారు అక్కడ మంచి చెడ్డలు? ఆమె రెయ్యం పగులు అక్కడే పడుకుంటుందంట బీచ్ లో. పాపం ఆమె ఎంత బాధపడుతుంది చూడండి. ఆమె ఒకటే కాదు, చాలా మందిని మోసం చేసిందంట ఆ సుజాత అనే ఆమె. మనం చేసే పని కూడా కరెక్ట్ చేయాలి, నీతి నిజాయితీగా చేయాలి. ఒకరికి వీసా తీసినావు, ఆ వీసా తీసిన దానికి నువ్వు ఒక 50,000 సంపాదించుకున్నావు, ప్రాబ్లం లేదు. ఆ వ్యక్తికి మంచి చెడ్డలు చూసుకోవాలి కదా. ఎవరైనా సరే గల్ఫ్ దేశాలకు రావాలనుకున్నప్పుడు అన్ని ఆలోచించుకొని, ఈ వ్యక్తి ద్వారా మేము పోతే మంచిదా కాదా, ఈ ఏజెంట్ ద్వారా మేము అక్కడికి పోతే బాగుంటుందా బాగుండదా, మా లైఫ్ ఎలా ఉంటుంది, అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది ఏంటి అనేది 1-2 సార్లు మీరు ఆలోచించుకొని తర్వాత మీరు ఇక్కడ రావడానికి ట్రై చేయండి మీరు గల్ఫ్ దేశాలకు. ఓకేనా? ఈ వీడియో అయితే అందరూ లైక్ చేసి ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి మర్చిపోకుండా. అందరూ తెలుసుకోవాలి. ఇంకొకరు ఎవరైనా సరే ఈ సుజాత అనే ఆమెను మీకు తెలుసుంటే మాత్రం ఈ వీడియో ఆయనకు షేర్ చేయండి. ఈమె ద్వారా ఎవ్వరు కూడా మస్కట్కు వెళ్ళొద్దండి, అందరినీ మోసం చేస్తుందంటే. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అందరికి బై ఫ్రెండ్స్, జై హింద్.